హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. ఇంత లెంతీ వీడియో. మీ అందరికి నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్‌ని రెఫర్ చేయండి. ఈ వీడియోలో మా పాప పుట్టెంటుకలు మేము శ్రీశైలంలో తీసాము. అక్కడ ముడుపు ఉంది కాబట్టి అక్కడ వెళ్ళాము. ఆ జర్నీని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. 5:30కి అలా స్టార్ట్ అయ్యాము. ముందు రోజే అనుకున్నాము 5కి స్టార్ట్ అవ్వాలని. బట్ లేట్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్. సిటీ దాటే వరకు మార్నింగ్ 6:30 అయిపోయిందండి. చాలా స్లీపీగా అనిపించింది. బట్ మేనేజబుల్లే పాపతోని. తను లేచింది మార్నింగే. లేచింది తనకి డ్రెస్ చేంజ్ చేసి మేము స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి బయలుదేరాము. టిఫిన్ టైం అయింది 7:30, 8. దగ్గరలో ఉన్న హోటల్ దగ్గర ఆపి పాపకి టిఫిన్ తినిపించి మేము కూడా తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. తను తింటున్న సేపు తనకి కోతులు కనిపించాయి. ఇంకా వాటిని చూసుకుంటూ అత్తమ్మ తినిపించారు. బట్ తనంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే హైట్‌లో ఉంది కదా కోతి. అక్కడ పైన చూస్తున్నారు కదా! తనకి పైనుంచి పిలిచేది వినిపిస్తుంది. పిలిస్తే ఓకే పలుకుతుంది. లేదు అంటే లేదు. టిఫిన్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. శ్రీశైలం 10:30, 11 కల్లా వెళ్ళిపోతే పాప పుట్టెంటుకలు టైంకి అయిపోతాయి. మళ్ళీ దర్శనం త్వరగా అయిపోయి రిటర్న్ అయిపోదామని వెళ్తున్నాము. బట్ వెళ్ళే దారిలో చాలా రోజులు అయిపోయింది వెళ్ళి అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. మంచు అయితే చాలా ఉందండి. అందుకే హిల్స్ కూడా సరిగ్గా కనిపించడం లేదు. బట్ మాకు డైరెక్ట్‌గా చూసిన వ్యూ ఇంతకంటే బావుంది వీడియోలో చూపించిన దానికంటే. ఎండ వస్తుంది కదా అని లైన్‌గా కోతులు కూడా ఉన్నాయి. ఈ దారిలో చాలా చాలా ఉన్నాయండి కోతులు. లైన్‌గా ఒక కొంచెం గ్యాప్ తీసుకొని ఫ్యామిలీలా కూర్చున్నట్టున్నాయి కోతులన్నీ. ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామండి. వీక్ డేలో వెళ్ళాం కాబట్టి పెద్దగా క్రౌడ్ అనిపించలేదు మాకు. ఇక్కడ నుంచి చూస్తుంటే. నార్మల్‌గా ఉంది. మేము వెళ్ళింది సాటర్‌డే. ఎండ కొడుతున్నట్టే ఉంది. బట్ మనకైతే ఇక్కడ చూస్తూ ఉంటే మంచు ఉందండి. డ్యామ్ దగ్గర అండ్ ఆ హిల్ దగ్గర. లేదు అంటే మనకి డ్యామ్ వాటర్ అన్నీ ఎత్తేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఆ తుంపర్లు కూడా పడుతుంటే పక్కన. ఇప్పుడంతా హెవీ ఫ్లో లేదు. చాలా కొద్దిగా ఓపెన్ చేశారు. శ్రీశైలం మనకి సిటీ దాటిన తర్వాత ఫారెస్ట్ ఏరియా మొత్తం దాటేసిన తర్వాత ఈ ఘాట్ రోడ్ ఒకటి చాలా భయంగా అనిపించింది నాకు. స్టార్ట్ అయ్యే ముందే నేను అనుకున్నాను దేవుడా ప్రశాంతంగా రావాలి ఏం అవ్వకుండా అని అనుకున్నాను. ఎందుకంటే టర్నింగ్ దగ్గర ఎక్కువ రద్దీ ఉంటుంది కదా! అలా ఉన్నప్పుడు కొంచెం భయమేస్తుంది. ఆ ఫ్లో ఎలా ఉంటుందని. బట్ సాటర్‌డే కాబట్టి మేము వెళ్ళింది అంత క్రౌడ్ లేదు. గేట్లన్నీ ఎత్తేస్తే ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బావుంటుంది. బట్ అంత ఫ్లో లేదు కదా! గేట్లు ఎత్తేసే ఈ టైం కాదు. బట్ వర్షాకాలంలో బావుంటుంది మా అత్తయ్య చెప్పారు. వర్షాకాలంలో వర్షం పడుతుంటుంది అండ్ గేట్లు ఎత్తేసుంటాయి. 2 చూడ్డానికి చాలా బావుంటుందన్నారు. కొండపైకొచ్చేసాము. వెహికల్ పార్క్ చేసేసి పాప పుట్టెంటుకలు తీయడానికి కళ్యాణకట్ట వెళ్ళడానికి చూస్తున్నాము. ఎక్కడ పార్క్ చేయాలని చెప్పేసి. కళ్యాణికట్ట పాతాళగంగ దగ్గరే ఉంటుంది కాబట్టి అక్కడే పార్క్ చేద్దామని వెళ్ళాము. కార్ పార్క్ చేసేసి పాపని పుట్టెంటుకలు తీసుకోవడానికి వచ్చేసాము. పాపకి అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు, జుట్టు లాగేస్తున్నారు అనుకుంటుందేమో. బట్ ఏం గోల చేయలేదు. కామ్‌గా ఉంది. చూస్తుంది ఏం చేస్తున్నారు ఏంటి అనేది. కొత్తగా అనిపిస్తుంది కదా! చేతిలో ఏం పట్టుకొని చేస్తున్నారు అని తీసుకుందామని చూస్తుంది. బట్ ఇవ్వలేకపోయేసరికి మళ్ళీ కామ్ ఉంది.
ముందు మేనమామ 5 టైమ్స్ హెయిర్ కట్ చేసిన తర్వాత బత్ హెయిర్ తర్వాత ఈయన చేశారు తనకి మొత్తం షేవ్. చూస్తున్నాము ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి తను ఏం గోల చేస్తుందా అని వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. నేనైతే చాలా భయపడ్డాను ముందు రోజు. అదే వెయిట్ చేస్తున్నాము. తను గోల చేస్తుందా లేదా? కామ్‌గా కూర్చుంటుందా లేదా? కట్నం తిప్పుతూ ఉంటే చూస్తుంది చూడండి నాకిస్తారేమో అని. పుట్టెంటుకలు తీసేయన గూడా అన్నారు, "ఇప్పట్లో అవ్వదమ్మా టైం పడుతుంది తీయడానికి" అని అన్నారు. ఓకే. సో, వీఆర్ వెయిటింగ్ ఎంతసేపు పడుతుందో చూద్దామని నేను స్టార్ట్ చేశాను వీడియో తీయడము. ఎక్స్‌పెక్టింగ్ అయితే తను గోల చేసి ఎలా చేస్తుంది, ఎంబార్సింగ్ చేస్తుందా ఏంటి అనుకున్నాను. బట్ చూడండి స్టార్టింగే స్మైల్‌తోని పడేసింది. అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఎలా కూర్చోవాలి, ఎలా పోజ్ పెట్టాలి పాపని అని. ఫస్ట్ స్టార్టింగే హెసిటేట్ చేసేసింది. తల పెట్టుకొనివ్వలేదు. ఇంకా అంకుల్ చెప్పారు ఫోనులో వీడియోస్ పెట్టండి అని చెప్పి. మేమైతే బొమ్మలు పెట్టలేదు. బట్ రైమ్స్ కానీ ఇలాంటివి ఏది పెట్టలేదు. తన యూట్యూబ్‌లో మనము అప్‌లోడ్ చేసిన తన వీడియోస్ ఉన్నాయి కదా! అవే తనకి చూపిచ్చాము. అప్పటి నుంచి ఇంకా కామ్‌గా కూర్చుంది. ఒక 6-7 మినిట్స్‌లో మొత్తం ఆయన తీసేశారు వెంట్రుకలు, పుట్టెంట్రుకలు తనవి. చాలా కామ్‌గా కూర్చుంది. అయితే చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అసలు ఇలా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తెలిసిన పిల్లలైతే చాలా గోల పెట్టేశారు. దీన్ని ఇలా చూడడం ఫస్ట్ టైము. కామ్‌గా కూర్చుంది. అంతా అయిపోయే వరకు అసలు హెసిటేట్ చేయలేదు. అండ్ ఇంకా ఆటలు కూడా పెట్టించుకోలేదు. చిన్న లైట్‌గా ఒకటి పడింది అంతే. అది కూడా అంతా అయిపోయాక చేయి తగిలింది అంతే. కానీ మొత్తం షేవ్ చేసేటప్పుడు అసలు ఏం అవ్వలేదు. ఎంత క్యూట్‌గా కూర్చుందో. తన వీడియోస్ తను చూస్తూ నవ్వుతూ ఉంటుంది. తనకి ఇంతకుముందు చూపిచ్చాము తన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. అప్పుడు కొంచెం అడ్మైర్‌గా చూసేది. ఏంటి నేనా? ఎవరు? ఏంటి? అనుకోని చూస్తుంటూ నవ్వుతుండేది. ఇప్పుడు మాత్రం కామ్‌గా కూర్చొని చూస్తుంది. ఒక తర్వాత ఒకటి 2, 3 పెట్టాము. దాన్ని లూప్‌లో పెడితే చూస్తూ కూర్చుంది. మెగా సర్ప్రైజింగ్ లాగా కామ్‌గా ఉంది. లూప్‌లో తన వీడియోస్ తనకి చూపిస్తూ ఉంటే చూస్తూ ఉంది. ఇంతకుముందు ఎంతసేపు పెట్టలేదు మేమెప్పుడు. ఒకటి, 2 చూపించి ఫస్ట్ టైం చూపిస్తాము కొత్త వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు. షార్ట్స్ చేశాను ఇప్పటి వరకు. చూసాను, చూపిచ్చాను. అంతే ఇంకా మళ్ళీ ఇలా ఫోన్ దగ్గర పెట్టి చూపిచ్చేది కూడా లేదు తనకి. అందుకనే అంత కామ్‌గా కూర్చొని చూస్తుంది. ఈవెన్ దో లాస్ట్‌లో ఇంకా ఇలా వచ్చేసరికి కొంచెం హెసిటేట్ చేసింది. అంత పెద్దగా లేదు. కొంచెంగానే. ఏం గొడవ చేయలేదు. నేను చేయించుకోనని కూలబెట్టలేదు, తల తిప్పలేదు. కుదురుగ్గా కూర్చుంది.
ఇప్పటికి తను రియలైజ్ అయిపోయింది. తనకి ఏదో చేస్తున్నారు తల మీద అని చెప్పి చేతిలో పెట్టనివ్వలేదు. లాస్ట్ ఫైనల్‌లో కొంచెం పైన ఏదో ఉంది అని చెప్తే చిన్న చిన్నగా మళ్ళీ షేవ్ చేస్తున్నారు. ఇంకా చెప్పేసింది గట్టిగానే. లేకపోతే తల గట్టిగా అడ్చేస్తే మళ్ళీ ఘాట్లు పడతాయని మేము గూడా ఆపిచ్చేసాము. ఆయన కూడా ఒకసారి చూసాము. ఏదైనా చిన్న చిన్నవి ఉంటే మళ్ళీ తీయాలి గదా! మొత్తం అని చెప్పేసి పుట్టెంట్రుకలు. తను ఇంకా ఎక్స్‌టెండ్ చేసేసరికి ఆపేసాము. 2 చేతులు పెట్టేసి ఇంకా ఆపేయమని చెప్పాకనే చెప్తుంది తను. ఆపేసాము. ఫోన్ అడిక్ట్ అయితే చేయలేదు. ఎందుకంటే బావుండదు పిల్లలకి ఐస్ పాడవుతాయని చెప్పేసి మేము చాలా అవాయిడ్ చేశాము. మేము చూస్తున్నప్పుడు తన దగ్గరకొచ్చినా గూడా దాచిపెట్టేసాము. తనతోని ఆడుకోవడమే తప్ప ఇంకేమీ అలవాటు చేయలేదు తనకి. చూస్తున్నారు గదా! ఎంత చేతులు పెట్టేస్తుందో, ఏం చేస్తున్నారు ఏంటి అని. ఇంకా మానేసింది. ఒక 6 మినిట్స్ చూసింది తనంతే ఫోను. అది కూడా తన వీడియోసే. ఇంకా తర్వాత తలిప్పేసి మామూలుగా వచ్చేసింది రియాలిటీలోకి. రియలైజ్ అయిపోయింది బాగా. ఏం గొడవ పెట్టలేదు కాబట్టి ప్రశాంతంగా అయిపోయింది. చాలా టెన్షన్ పడ్డాము ఎంత చేస్తుందా అని. తర్వాత ఫోటో తీసుకుంది. షేవ్ చేసిన అంకుల్ తోటి స్మైల్ చేసింది. తనకి స్నానం చేపిచ్చేసి మా హస్బెండ్ కూడా గుండు చేయించుకున్నారు. తనతో తన ఫ్రెండ్ కూడా వచ్చారు. లైక్ ఫ్యామిలీ అని చెప్పాను కదా! ఆయన కూడా చేయించుకున్నారు. ఇంకా ముగ్గురు చేయించుకున్నారు గుండు. మేము దర్శనం చేసుకొని 1 అవర్ పట్టేసిందండి దర్శనానికి. ఎక్కువ క్రౌడ్ లేదని చెప్పాను గదా! మేము 150 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని 300లో పంపించేశారు. త్వరగానే అయిపోయింది. అక్కడి నుంచి మేము లంచ్ ఇంకా కిందికొచ్చాక చేద్దామని చెప్పి కిందికొచ్చేసాము. కిందికొచ్చిన తర్వాత ఇంకా చూస్తుంటే ఇంకా ఆకలి వేసేసింది. మార్నింగ్ తిన్నాము. బట్ ఏం వర్క్ చేయకపోయినా కూర్చొని కొండెక్కేసరికి మాకు ఆకలి బాగా వేసేసింది. లంచ్ కిందకేదో సారీ కింద కాదు. దర్శనమయ్యాక బయటకొచ్చిన తర్వాత రైట్ సైడ్‌లో నాయుడు హోటల్ ఉంది ఒకటి. చాలా బావుందండి ఫుడ్డు. హోమ్లీ ఫుడ్ అనిపిచ్చింది మాకైతే. మీల్స్ చెప్పాము మేము. మా హస్బెండ్ వచ్చేసి తను రైస్ చెప్పుకున్నారు. వెజ్ రైస్. తినేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అండి. తినేసాము. ఇంకా ఏం వర్క్ లేదు. బట్ ఫుల్‌గా నిద్ర వస్తుంది. మార్నింగ్ లేదు గదా! ఎక్కువ నిద్ర పట్టలేదు. నైట్ అంతా కొంచెం మార్నింగ్ లేవాలి అనిపిచ్చి అంత నిద్రపోలేదు. మార్నింగ్ త్వరగానే లేచి రెడీ అయ్యి అంతా చూసుకొనొచ్చేసాము. మార్నింగ్ త్వరగా ఎళ్ళినట్టు అనిపిచ్చింది. బట్ ఈవినింగ్ రిటర్న్ అయ్యేసరికి మాకెందుకో లాంగ్ డే అనిపిచ్చింది. దర్శనం అయితే బాగా జరిగింది. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు హడావిడిగా ఉండే. అప్పుడు ఇంకా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు లోపల దేవుడిది. ఇప్పుడైతే ప్రశాంతంగా దర్శనం అయింది. క్రౌడ్ లేదు కాబట్టి. ఈవినింగ్ ఇంకా టీ టైం అయ్యేసరికి మా హస్బెండ్, తన ఫ్రెండ్ అండ్ మా అత్తయ్య టీ తాగడానికి వెళ్లారు. అంత నచ్చలేదు. తిరిగి వచ్చేసా. స్నాక్స్ ఏం తీసుకోలేదు. ఇక్కడ చూస్తే కోతులైతే చాలా ఉన్నాయండి. రోడ్డు మీద కనిపిస్తున్నాయి కదా మీకు. చాలా చాలా దగ్గర కూడా వచ్చేసాయి. ఒకసారైతే టెన్షన్ పడ్డాను నేను. దగ్గరకొచ్చి ఏమి చెయ్యవు. బట్ మనకెందుకో దూరం నుంచి చూస్తే ఓకే చూస్తాము కోతులని. బట్ దగ్గరకొస్తున్నాయంటేనే ఒక టెన్షన్ లాగా అనిపిస్తుంది. నాకైతే చాలా భయమండి. ఫారెస్ట్ ఏరియా దారిలో వచ్చేటప్పుడు కొండముచ్చులు కూడా కనిపించాయి. చాలా పెద్ద పెద్ద కొండముచ్చులు కనిపించాయి. ఇక్కడైతే నంబర్ ఆఫ్ మంకీస్ అయితే చాలా చాలా ఉన్నాయి. బిఫోర్ సన్‌రైజ్‌కి మేము స్టార్ట్ అయ్యి సన్‌సెట్ అయ్యాక లేట్ నైట్ వచ్చేసాము ఇంటికి. శ్రీశైలంలో దర్శనం చేసుకొని పాప పుట్టెంటుకలు తీసి తను ఎంజాయ్ చేసింది నాకు తెలిసి అయితే. ఎందుకంటే చాలా చాలా నవ్వుతూనే ఉంది.
తను ఫుడ్ కూడా కరెక్ట్‌గా తిన్నది. ఏం గోల చేయలేదు. బయటకొస్తే తనకొక ఆనందం. తిప్పితే చాలు. నాకు కూడా ప్రశాంతంగా జరిగింది దర్శనము. ఏ ప్రాబ్లమ్ రాలేదు. అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.